పిఠాపురం పవన్దేనా? వంగా గీత ఓటమిని అంగీకరించారా? పవన్ కళ్యాణ్కి 80,000 నుంచి 90,000 ఓట్లు వస్తాయన్న వంగా గీత. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతలా ప్రభావం చూపించాయి అంటే గతంలో ఎన్నడూ లేని పోలింగ్ శాతం ఎన్నికల్లో భారీగా పెరిగింది. ఇందుకు కారణం అధికార పార్టీ మీద వ్యతిరేకత అనే ఒక టాక్ నడుస్తూ ఉంటే మరొక వైపు జనంలో చైతన్యం పెరిగిందంటూ ఒక టాక్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి నియోజకవర్గం ఈసారి ఇరు పార్టీలకు కీలకంగా మారాయి. అయితే అందరి చూపు పిఠాపురం వైపే పడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడంలో పిఠాపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అంటూ పిఠాపురం ఫలితాలపై వంగా గీత షాకింగ్ ఆడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, సెలబ్రిటీ అన్ని ఉన్నాయి, అందరూ వచ్చారు, అన్ని అయ్యాయి కాబట్టి 80 to మాక్సిమం 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని మా అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన కొనసాగనుంది. ఇక ఏపీలో ఎన్నికల కౌంటింగ్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ పరాజయం పాలవుతుంది అన్నది ఏపీ వ్యాప్తంగానే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే టీడీపీ కూటమి నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో విజయం సాధిస్తారని, ఈసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలుస్తాడని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన వంగా గీత మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, సెలబ్రిటీ అన్ని ఉన్నాయి, అందరూ వచ్చారు, అన్ని అయ్యాయి కాబట్టి 80 to మాక్సిమం 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని మా అంచనా. ఈ ఆడియోలో వంగా గీత పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ అని, ఒక పార్టీ ప్రెసిడెంట్ అని చెబుతూ ఆయన కోసం అందరూ వచ్చి ఎన్నికల ప్రచారం చేశారని, పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో 80,000 నుంచి 90,000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాగా చెప్పారు. వంగా గీత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో విన్న ప్రతి ఒక్కరూ అంటే వంగా గీత ఓటమిని ఒప్పుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.